ప్రతి నెల మొదటి తేదీన కొన్ని మార్పులు జరుగుతాయి. అదేవిధంగా అక్టోబర్ 1 నుంచి అనేక ముఖ్యమైన మార్పులు అమల్లోకి రానున్నాయి. వీటిలో ఎల్‌పీజీ ధరల మార్పులు సహా అనేక రూల్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మారనున్న నిబంధనలు, రూల్స్ ఇక్కడ తెలుసుకుందాం. మొదటగా ఆధార్ కార్డు. పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి లేదా ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి ఆధార్ ఎన్రోల్‌మెంట్ ఐడీ ఇకపై ఉపయోగించబడదు. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. పాన్ కార్డుల దుర్వినియోగం, నకిలీలను నిరోధించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక రెండవది సుకన్య సమృద్ధి యోజన. కుమార్తెల ఆర్థిక భవిష్యత్తుకు భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌లో ముఖ్యమైన మార్పు జరుగుతోంది. అక్టోబర్ 1, 2024 నుంచి కుమార్తెల చట్టపరమైన సంరక్షకులు మాత్రమే ఈ ఖాతాలను నిర్వహించగలరు. ఈ కొత్త రూల్ ప్రకారం ఎస్ఎస్‌వై ఖాతాను కూతురికి చట్టపరమైన సంరక్షకుడు కాని వ్యక్తి తెరిచి ఉంటే ఆ ఖాతాను ఆమె బయోలాజికల్ పేరెంట్ లేదా లీగల్ గార్డియన్‌కు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇది చేయకపోతే ఖాతా రద్దవుతుంది. ఈ మార్పు ఉద్దేశం పిల్లల ఆర్థిక వ్యవహారాలపై చట్టపరమైన అధికారం ఉన్నవారిచే ఖాతా నిర్వహించబడుతుందని నిర్ధారించడం. తర్వాత సబ్సిడీ. అక్టోబర్ 1, 2024 నుంచి ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ యోజన స్కీమ్ అమల్లోకి రానుంది. ఈ క్రమంలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు కొనుగోలు చేసేవారికి 50,000 వరకు సబ్సిడీ లభించనుంది. మారనున్న రేట్లు. అక్టోబర్ 1, 2024 నుంచి స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే లావాదేవీలపై పన్ను పెరుగుతుంది. ఆస్తి అమ్మితే. స్థిరాస్తి విక్రయాల విషయంలో కేంద్ర ప్రభుత్వం పన్ను నిబంధనలను మార్చింది. ఈ క్రమంలో అక్టోబర్ 1 నుంచి ఎవరైనా 50 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తిని అమ్మితే దానిపై 1% టీడీఎస్ చెల్లించాలి. పీపీఎఫ్ రేట్లు. పీపీఎఫ్ ఖాతాల్లో కూడా మార్పులు అక్టోబర్ 1 నుంచి మారనున్నాయి. మైనర్ అకౌంట్ల వడ్డీ రేట్లు పోస్టాఫీస్ సేవింగ్ బ్యాంక్ రేట్లకు అనుగుణంగా ఉంటాయి. మైనర్లు, మేజర్లు అయిన తర్వాత మాత్రమే సాధారణ పీపీఎఫ్ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. కనీస వేతనాలు. అక్టోబర్ 1 నుంచి కార్మికులకు పెరిగిన వేతనాలు అందుతాయి. కేంద్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాన్ని రోజుకు 1,35కు పెంచింది. నిర్మాణ, క్లీనింగ్, లోడింగ్, అన్లోడింగ్ తదితర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రోజుకు 783 లభిస్తుంది. సెమీ స్కిల్ కార్మికులకు కనీస వేతనం రోజుకు 868. నైపుణ్యం, క్లరికల్, వాచ్మెన్ లేదా గార్డులకు కనీస వేతనం రోజుకు 954. చౌకీదారు లేదా గార్డు పనిచేసే వారికి కనీస వేతనం 1,035. ఎల్‌పీజీ ధరలు. ప్రతి నెల మొదటి తేదీన చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను మారుస్తాయి. అక్టోబర్ 2024 కొత్త రేట్లు అక్టోబర్ 1 ఉదయం 6 గంటల తర్వాత మారుతాయి. ఇటీవల 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తరచూ మార్పులు జరుగుతుండగా 14 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర కొంతకాలంగా స్థిరంగా ఉంది. దీపావళి వస్తున్న నేపథ్యంలో 14 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గే అవకాశం ఉంది.